హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోష్రీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో ఈ మినీ వ్లాగ్, ఈ షార్ట్ వ్లాగ్ ఒక ఈవినింగ్ డిన్నర్ వ్లాగ్ అనమాట. మేమైతే డిన్నర్కి ఇంకా చపాతీ చేసుకుందాం. ఈ మధ్య ఏంటో కంటిన్యూస్గా చపాతీసే చేసుకుంటున్నాము. బేస్డ్ ఆన్ కర్రీస్, ఏదైనా డ్రై కర్రీస్ ఉంటే చపాతీతో బాగుంటుంది అని చెప్పేసి ఇంకా యాజ్ యూజువల్గా నార్మల్గా ఇంకా చపాతీ పిండికి ఉప్పు ఫస్ట్ కలిపే ముందు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, తర్వాత వాటర్తో కలుపుకుంటే నానిన తర్వాత చపాతీ పిండి మెత్తగా వస్తే ఇన్ ద సేమ్ వే చపాతీలు కూడా బాగా మెత్తగా వస్తాయి అన్నమాట, లేకపోతే అట్టలాగా తయారవుతాయి. సో యాజ్ యూజువల్గా నేను నార్మల్గా చపాతీ పిండి మామూలుగా ఒక బాల్ లాగా చేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత మనకి ఏ పనైనా చేసుకోవచ్చు ఒక 20-25 మినిట్స్ వరకు. ఇంకా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖాళీ అయిపోయింది అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్రై చేద్దామనేసి నానబెట్టాను. తొక్కు ఈజీగా వస్తుంది అని చెప్పి ఇంకా తర్వాత పీసెస్ స్మాల్ పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్, ఒక అల్లం ఒక పిడికెడు తీసుకుంటే దానికి 2 times వెల్లుల్లి. అల్లం ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు సేమ్ కూడా తీసుకోవచ్చు. నాకు అంత అల్లం ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి 1:2 రేషియో ఎప్పుడు పట్టి చేస్తాను. ఇంకా ఇంట్లో అయిపోయింది కదా, ఇంకా మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ నేనైతే వాటర్ వేయకుండా పడతాను గట్టిగా. ఇఫ్ ఎట్ ఆల్ మిక్సీ తిరగకుండా స్టాప్ అయ్యింది అంటే అప్పుడు కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ మెత్తగా పట్టుకుంటాను. అంతేకాని మ్యాక్సిమం వాటర్ అయితే వేయడానికి ట్రై చేయను, ఎందుకంటే స్టోర్ చేసుకుంటాం కదా, వాటర్ వేస్తే ఇంకా వాటర్ వదిలి మెత్తగా వాటరీ అవుతుంది అని చెప్పి ఇంకా పెట్టేసి ఒక బాక్స్లో స్టోర్ చేసేసాను. మాకు అదొక 1.5 month వస్తుంది. ఇంకా తర్వాత చపాతీ పిండి నానిపోయింది. ఇంకా వాటిని పాముకొని 2 sides మనం ఆయిల్ పూసుకొని కనుక చపాతీస్ ఫ్రై చేసుకుంటే మెత్తగా వస్తాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.